ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవకృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక నెలను చూడడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈ దేవుడు మరి నెలంతా కూడా మనల్ని విశేషమైన కృపతో నింపి ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. మరి ఈ నెలలో పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు, ఇంకితరితర శుభకార్యాలు జరుపుకుంటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మా దైవ కృప పెంతుకోస్తు ప్రార్థన మందిర్ కొవ్వూరు తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని దీవించి సుఖ సంతోషాలను దయచేసి ఆశీర్వదించునుగాక. మరి ఈ నెలలో దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యంలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ దినాన దేవుడు ఈ నెలలో నీకు ఒక చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిన్ను కనికరించిన దేవుడు, నీ ఎడల కృప చూపిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మీద దృష్టి నిలపాలని, నీకు ఆలోచన చెప్పి నీ కుటుంబ యాత్రను సజావుగా నడిపించాలని, నీ ఉద్యోగ రంగంలో నీకు మేలు చేయాలని, నీ చదువుల రంగంలో నీ భవిష్యత్తును ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలని, వివాహ విషయంలో అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చేయాలని, నువ్వు చేస్తున్న వ్యవసాయ రంగంలో దీవెన కలుగు చేయాలని, సమస్త విషయాలలో నీకు మేలు చేసి నిన్ను ఆశీర్వదించాలని, నీకు ఆలోచన చెప్పి నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన ఆలోచనకు, ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలని నువ్వు అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో స్థిరపరిచి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ దినాన దేవుడిచ్చిన వాగ్దానం మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయముగా ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తావు. మరి ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు నువ్వు ఆయన దృష్టి కొరకు కనిపెట్టి ఆయన ఇచ్చే ఆలోచన కొరకు ఎదురు చూస్తే ఈ దినమే నీకు ఒక ఆశీర్వాదానికి పునాదిగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ నెలలో దేవుడు నీకు ఎందుకు ఆలోచన చెప్తానంటున్నాడో తెలుసా? నీ అపజయాన్ని విజయంగా మార్చాలని, నీకు కలిగిన నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని, నిన్ను తరుముతూ వెంటాడుతున్న శత్రువులకు సిగ్గు కలుగు చేయాలని. మరి ఈ దినాన దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క ఆలోచన నీకున్నట్లయితే నీ కుటుంబ యాత్రంతా కూడా సజావుగా సాగిపోతుంది. నువ్వు ఒక ఉన్నతమైన క్షేమాన్ని అనుభవిస్తావు. నీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలతో నడిపించబడితే ఏ శత్రు అనుభవాలు నీకు ఎదురైనా, ఎటువంటి నష్టాలు ఎదురైనా, ఎటువంటి కన్నీటి బాధలు నీకు ఎదురైనా ఆయన ఆలోచన చేత ఆ సమస్యలన్నిటిలోంచి, ఆ కన్నీటి వలయాల్లోంచి, ఆ బాధలన్నిటిలోంచి దేవుడు తప్పించుకునే మార్గాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా నీకు సమృద్ధినిచ్చి నిన్ను పోషిస్తూ తన ఆలోచన చేత నిన్ను నడిపించి నిన్ను వెంటాడుతున్న శత్రువులపై నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. నీకు కలుగుతున్న శ్రమలన్నిటిలోంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడిపించబడితే మనం ఎన్నో ఆశీర్వాదాలను అనుభవిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టి దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడ్డ ఇశ్రాయేలు ప్రజలను గురించి మనం గమనిస్తే, ఓసారి ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిగా సుఖంగా జీవిస్తున్నారు. వాళ్ళు నివసిస్తున్న ఆ ప్రాంతము చుట్టూ శత్రు సమూహాలు వచ్చి మోహరించారు. ఈ ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయాలని డేరాలు వేసుకుని వాళ్ళు నివసిస్తూ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు బయటికి వెళ్ళడానికి అనుకూలత లేదు. వాళ్ళ చుట్టూ కూడా శత్రువులు ఆవరించి ఉన్నారు. వాళ్ళు భయంతో భయపడిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎలుగెత్తి ప్రభువైన యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించారు. ఎలుగెత్తి ఏడ్చారు, ప్రభువా మాకు సహాయం చే, ఈ సమయంలో నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించు అని ప్రభు యొక్క సహాయం కొరకు, ప్రభు యొక్క ఆలోచన కొరకు వాళ్ళు కనిపెట్టి ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రభువు సహాయం చేస్తూ వచ్చాడు. వెంటనే వాళ్ళ మొర్రను విన్న దేవుడు, వాళ్ళ కన్నీటిని చూసిన దేవుడు దేవుని యొక్క ఆలోచనను వాళ్ళకి బయలుపరిచాడు. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 16-17 వాక్యాలను మనం గమనిస్తే దేవుడు సెలవిచ్చింది ఏంటంటే, ఈ లోయలో గోతులను తవ్వించండి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా
గోతులను తవ్వినప్పుడు ఆ గోతులు వర్షము కానీ గాలి కానీ ఒక్క చినుకు కానీ పడకుండా నీళ్లతో నింపబడ్డాయి. మరి ఆ నీళ్ల ద్వారా ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహం తీరింది. అంతేకాకుండా వాళ్ళ మందల యొక్క దాహం కూడా తీర్చబడింది. ఉదయం అయ్యేసరికి సూర్యకిరణాలు ఆ నీళ్ల మీద పడటం వల్ల శత్రువులకు ఆ నీళ్లు రక్తంగా కనబడుతూ వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలేమో నీళ్లను తాగి దప్పిక తీర్చుకున్నారు. ఇప్పుడు శత్రువులు అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారేమో, అందుకే ఆ రక్తము ఏరులుగా ప్రవహిస్తుందేమో అనుకొని ఇశ్రాయేలు పాళెంలోకి ప్రవేశించడం జరిగింది. వెంటనే యుద్ధ సన్నద్ధులై ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ శత్రువులను ఒక్కొక్కరిని హతమార్చడం చూసి ఆ శత్రు సైన్యాలన్నీ కూడా ఇశ్రాయేలు సైన్యానికి భయపడి వాళ్ళని విడిచిపెట్టి పారిపోయారు. మరి ఇక్కడ దేవుని ఆలోచనకు అప్పగించుకున్న ఇశ్రాయేలు ప్రజల జీవితంలో సమృద్ధిని అనుభవించారు. వాళ్ళ దప్పిక తీర్చబడింది. అంతేకాకుండా వాళ్ళ మందలు కూడా క్షేమంగా సురక్షితంగా నివసించాయి. ఆ రీతిగానే శత్రువుల మీద కూడా ఒక గొప్ప విజయాన్ని వాళ్ళు చూడగలిగారు. మరి ఆ సందర్భంలో దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టకుండా వాళ్ళ సొంత నిర్ణయంతో శత్రువుల మీద యుద్ధానికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా అపజయం పాలయ్యేవాళ్ళు. మరి దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టి వాళ్ళు ఎప్పుడైతే ఎలుగెత్తి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ఏడ్చారో వెనువెంటనే దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క ఆలోచన వాళ్లకు తోడయ్యింది. మరి ఈ దినాన నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగులు వేయడం ప్రారంభించు. నువ్వు చదువుకుంటున్న చదువులలో కూడా దేవుని యొక్క ఆలోచనకు అప్పగించుకొని ప్రారంభించు. అంతేకాకుండా నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయ రంగంలో ఉన్న, కుటుంబ యాత్రను నువ్వు నడిపించుకుంటూ ఉన్నా, సమాజంలో నిలిచి ఉన్నా, నువ్వు ఏ పని నీ చేత్తో ప్రారంభిస్తూ ఉన్నా దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టి ప్రభువా నీ దృష్టి నా మీద నిలిపయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకొని ఆ పనులను నువ్వు ప్రారంభించగలిగితే నిశ్చయముగా తన ఆలోచన నీకు దయచేసి నిన్ను ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాలలో నష్టమనే మాట లేకుండా నిన్ను వెంటాడుతున్న శత్రు అనుభవాలన్నిటినీ కూడా తొలగించి నిన్ను దీవెనకరమైన మార్గాల్లో నడిపిస్తాడు. మరి ఈ నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కుటుంబ యాత్రలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలని, ఆయన ఆలోచన ప్రకారంగా నువ్వు నడిపించబడాలని నువ్వు కోరుకున్నట్టయితే నిశ్చయంగా ఈ నెలలో దేవుడు తన ఆలోచన చేత నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. మరి అట్టి కృప మీకు కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుని ఆలోచన కొరకు, ఆయన కనుదృష్టి కొరకు ఆశపడే అనుభవాన్ని దేవుడు మీకు దయచేసి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ బలమైన ఎలుగెత్తి ఏడ్చే ప్రార్థన అభిషేకాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు పరిపూర్ణంగా దీవించండి. నీ కనుదృష్టిని బిడ్డల మీద ఉంచండి. నీ ఆలోచన ప్రకారం నీ బిడ్డలను నడిపించండి. నీ బిడ్డలు ఈ నెలలో ఏ పని ప్రారంభిస్తూ ఉన్నా, అది చదువుల రంగమైనా, వ్యాపార రంగమైనా, ఉద్యోగ రంగమైనా, చేతి పనులైనా, అది ఏ పనైనా సరే నీ బిడ్డలు నీ నామంలో ప్రారంభించడానికి మీరు కృప చూపండి. నీ ఆలోచన ప్రకారంగా నీ బిడ్డలు నడిపించబడడానికి నీ కనుదృష్టిని బిడ్డల మీద ఉంచి నీ బిడ్డలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కృపతో నీ బిడ్డలను బలపరచండి. ఇప్పటికే నీ బిడ్డలు ఎన్నో సమస్యలతో కృంగిపోతున్నారు. ఆ సమస్యల్లోంచి విడిపించండి తండ్రి. శత్రు అనుభవాల చేత నీ బిడ్డలు వేదన పడుతున్నారు. నీ బిడ్డలు ఏ శత్రుక్రియలైతే తరుముతూ ఉన్నాయో, ఏ అపాయాలు, ఏ భయంకరమైన పరిస్థితులు, ఏ నష్టకరమైన అనుభవాలు నీ బిడ్డలను వెంటాడుతూ ఉన్నాయో ఆ సమస్యలన్నిటిలోంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేసి ఒక పరిపూర్ణమైన దీవెన నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున నీ బిడ్డలను దీవించండి. ఈ నెలలో మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని నీ బిడ్డల జీవితంలో, వ్యక్తిగతమైన జీవితాలలో, కుటుంబ యాత్రలో, నీ బిడ్డలు చేస్తున్న పనులన్నిటిలో నెరవేర్చి స్థిరపరిచి దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం నీ ఆలోచన ద్వారా మాత్రమే నీ బిడ్డలు ఈ నెలలో నడిపించబడాలి. అట్టి దీవెనతో నీ బిడ్డల్ని మీరు నింపి మీరు మహిమ పొందుకొని నీ బిడ్డలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.